పున్నగా పున్నగా సమంత. హాయ్ సూర్య. హాయ్ అనిరుద్. పున్నగా వస్తారో రారో అనుకున్నాను, వచ్చారు. థ్యాంక్ యూ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? నువ్వు పిలవడం నేను రాకపోవడం జరుగుతుందా? ఒక్కదానే రాలేదు చూడు. అక్షయ తృతీయకి మీ ఇంటికి మా ఇంటిని తీసుకొచ్చాను. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. లోపలికి వెళ్దామా? పున్నగా నువ్వు పిలవగానే వచ్చావు. నువ్వు మీ పెళ్లికి పిలిచినా నేను రాలేకపోయాను. సమంత, నువ్వెందుకు రాలేకపోయావో నాకు తెలీదా? అమ్మకి బాలేకపోవడం వల్ల, అమెరికాకు వెళ్ళడం వల్ల రాలేకపోయావు. అమ్మ ముఖ్యం, తను బ్రతికింది, అది సంతోషం. సరే లోపలికి వెళ్దాం రండి. లోపలికి రండి. పదండి నాన్నమ్మ. చిన్నత్త, వీళ్ళకి తెలుసా? తెలుసు. బాగున్నారా? చాలా. ఏంటి అంత బాగున్నారా? అంత సాగదీసి చెప్తున్నారు. అవునమ్మా, బాగున్నావు. మాది సరే కాని మీరేంటి ఓ కుటుంబంతో వచ్చేసారు? పండగని నేనే పిలిచాను చిన్నత్త. ఈ రోజు అక్షయ తృతీయ కదమ్మా, అందుకే కదా ఇల్లంతా అలంకరించావు. అదేంటండి, మీ పండుగ మీకు తెలీదా? ఎందుకు తెలీదు? అవును, మీ పండుగ అంటున్నావు, నువ్వు చేసుకోవా? నీది లోకం కాదా? మీరు భలే జోకులేస్తారంటీ, నవ్వు ఆగట్లేదు. నేనేమంత జోక్ వేయలేదే. నేనేదో మన అనబోయి మీ అన్నందుకు ఎంత పెద్ద జోకేశారు. నేను మీ లోకమే ఆంటీ, మీలా మనిషినే. కనపడుతుందిలే అమ్మా. శామ్ రా. ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అక్షయ తృతీయ అయితే అందరినీ పిలుస్తావా? నీకు పండగ చేసుకోవాలని ఉందేమో, మాకు లేదు. ఏమ్మా? ఏ అంటావేంట్రా? ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను? ఏ క్షణాన ఏం చేస్తున్నావో తెలియడం లేదుగా నాయనా. వాళ్ళున్నప్పుడు ఏదైనా చేశావంటే ఇంట పోయిన పరువు బయట పోతుంది. ఏం పోదమ్మా, నా మీద నమ్మకం ఉంచు. నాకు నమ్మకం లేదు. చూస్తుంటే మనం రావడం ఆవిడకి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. అలా ఏం ఉండదు మాయా. మరి పక్కకి వెళ్ళడం ఎందుకు? మర్యాదలు ఎలా చేయాలని మాట్లాడడానికి. నువ్వు విన్నట్టే భలే చెప్తావు అనిరుద్. చెప్తున్నాడు కదా మాయా, అదే అయ్యుంటుందిలే. అయినా ఆ ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానం చేసి పంపే కుటుంబం కాదులే మాయా, సంస్కారం తెలిసిన వాళ్ళు. పెద్దవారు, మీరు చెప్తున్నారంటే సరే. వినమ్మా, నేనేం చెయ్యను. ఏమోరా. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయకుండా అమర్యాదగా పంపించేమంటావా? అయ్యో, అలా అని కాదురా. ఇంకేం మాట్లాడకమ్మా. వాళ్ళొచ్చారు, అతిథి మర్యాదలు చేయాల్సిందే. వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు తిరిగి ఆనందంగా వెళ్లాల్సిందే. సరే, ఇంకేం చెప్తాను, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. థ్యాంక్స్ చిన్నత్త. పదండి రా. లోపలికి రండి. రండి రండి. పదండత్తయ్య. రండి. రామాయా. పదండి నాన్నమ్మ. బృందగారు నమస్తే అండి. నమస్తే. ఏమిటిలా వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా?
ఈరోజు అక్షయ తృతీయ కదమ్మా, నేనే రమ్మని పిలిచాను. అదే అత్తయ్య గారు, నేను తనకి చెప్తూనే ఉన్నాను. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగని జరుపుకోవాలి. ఆడవాళ్ళు సంతోషంగా చేసుకునే పండుగని చెయ్యాలి. మీరంతా మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ మనం పండగ చేసుకుందాం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం మన సాంప్రదాయం కదా. అందరికీ కొత్త నగలు తెప్పించాను. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోండి. మేము ఒక అపురూపమైన నగను తీసుకొచ్చాము. అపురూపమైందా? ఏమిటది? అత్తయ్య, ఇది నాగాభరణం. నాగాభరణమా? అవునండి. ఈ నాగాభరణం చాలా పవిత్రమైనది, ఎంతో శక్తి కలిగింది. శక్తా? ఏం శక్తి ఉంది అందులో? ఈ అక్షయ తృతీయ నాడు ఈ అద్భుతమైన నాగాభరణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జంట తను తోడు చేతులతో మెడలో ధరిస్తే కష్టమనుకున్న కళ్యాణం ఏ ఆటంకం కలగకుండా జరిగిపోతుంది. ఆ నాగభరణానికి అంత పవరుందా పున్నాక? నమ్మలేకపోతున్నాను. మీ కాబోయే భార్య మెడలో వేయండి, కొద్ది రోజుల్లోనే నమ్మకం వస్తుంది. నాగభరణం స్టోరీ బాగుంది. ఇంకా బాగుండాలి అంటే నేనేం చేయాలి? చేయాల్సిందే చేస్తా. ఇదేదో బాగుంది. సూర్య, ఆ నాగభరణాన్ని నా మెళ్ళ వేసేసి. మీ మెళ్ళో వేయడమేంటి? సూర్య గారు పెళ్లి చేసుకోబోయేది సమంతని కదా. అది ఇప్పుడు లేదు పున్నాగా. ఇప్పుడేంటి? ఎప్పుడో ఆ డెసిషన్ మారిపోయింది. సూర్యకి భార్యనయ్యేది నేనే. తను పెళ్లి చేసుకోబోయేది నన్నే. కాబట్టి సూర్య ఆ నాగభరణం వెయ్యాల్సింది నా మెళ్ళోనే. అర్థమైంది కదా? ఇక ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకండి. థ్యాంక్స్ పున్నగా. సూర్య, తీసుకున్న మెళ్ళ వేసే. అలా వేసేయకూడదండి.
ఇంకెలా వేయాలి? అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ధరించాలి. ఆ తర్వాత ఆ జంట ఒకరికొకరు అమ్మవారి ప్రసాదం తినిపించుకుని భోజనం చెయ్యాలి. ఓ సంతేనా? నేనింకా ఏం చెప్తావో అనుకున్నాను. ఇప్పుడు ఎలాగో పూజారి గారు పూజ చేయడానికి వస్తున్నారు. నాగాభరణాన్ని పెట్టి పూజ చేయిద్దాం. మురిసిపోతుంది అదే అయినా ఆ నాగాభరణం మెరిసేది నీ మెడలోనే సార్. నీ మెడలోనే నా చేతులతోనే నాగభరణం వేస్తాను. జయంతి, అత్తయ్య గారు, కార్యక్రమం అంతా దగ్గరుండి చేయించు. ఎవరికి ఏ లోటు జరగకుండా చూడు. అలాగే అత్తయ్య గారు. అదేంటి గ్రాండ్ మా ఉండరా? తెలియనట్టు అడుగుతావేంటి సామాన్య? పూజలు ఎలాగో కూర్చారు కదా. అవును కదా. పున్నాగా, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. సమంత, ఏం కావాలి పున్నాగా? నిజం కావాలి. ఏంటి? సూర్యగారిని పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కదా, అక్కడ కాదంటున్నారేంటి? సిచ్యువేషన్స్ అలా వచ్చాయి పున్నాగా. నాకు ఫేవర్గా ఏం జరగలేదు. ఏం జరిగింది సమంత? నాగమ్మ కాపాడిన ఈ ప్రాణాలకి విలువ లేకుండా అయిపోయింది పున్నాక. అమ్మ బతికిందన్న సంతోషం తప్ప నాకంటూ ఉండాలనుకున్న లైఫ్ లేదు. అమ్మ కోరిక ప్రకారం వచ్చాను. అదెంతవరకు నెరవేరుతుందో తెలీదు. తెలియాలనే నాగమ్మ అనుకుంటుందేమో సమంత. అందుకే నాగాభరణంతో నన్నిక్కడికి పంపించింది. సూర్యగారి చేతులతోనే నీ మెళ్ళో నాగభరణం వేయించాలని ఆ తల్లి నిర్ణయమేమో. అవునా? అవును సమంత. నమ్మిన వారిని నాగమ్మ ఎప్పుడూ అన్యాయం చేయదు. కలపాలనే చూస్తుంది, కలిసి ఉండేలా చేస్తుంది. ఆ తల్లి దారి చూపిస్తుంది. నీ దారిలో ఉన్న ముళ్ళును తీసేస్తుంది. నువ్వు కోరుకున్న జీవితం నీకిస్తుంది. అదే జరిగితే నాకంతకు మించి ఇంకేం కావాలి? జరుగుతుంది సమంత, నన్ను నమ్ము. నాకు ధైర్యం చెప్పినట్టే నువ్వు నీ ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఎదురైన కష్టాల్ని భరించి నువ్వు కోరుకున్న వాడిని పెళ్లి చేసుకున్నావు. హ్యాట్స్ ఆఫ్. అవును, పెళ్ళైంది సరే, ఫస్ట్ నైట్ అయిపోయిందా? చెప్పు పున్నాగా, అయిపోయిందా? లేదు. ఎందుకు? ముహూర్తాలు చూస్తున్నారు. ఓ, ఓకే ఓకే. ముహూర్తాలు కుదరగానే ఆసు ముహూర్తమే అన్నమాట. సమంత ఆపు. అబ్బో సిగ్గే. దాచుకమ్మా, మీ ఆయన దగ్గర చూపిద్దు గాని. ఇంక చాలు సమంత. సరిపోదు. నేను మీ పెళ్లి చూడలేకపోయాను కదా. ఇప్పుడు జరగబోయే పూజలో మీరు జంటగా దంపతుల్లా కూర్చోవాలి. అమ్మవారి ప్రసాదాన్ని
ఒకరికొకరు తినిపించుకోవాలి. కొసరి కొసరి తినిపించుకోవాలి. సరే. ఆ క్యూట్ సీని నేను చూడాలి. సరే సరే, నేను కిందుంటాను, వచ్చేయ్. సరే. అమ్మవారి ప్రసాదాన్ని ఒకరికొకరు తినిపించుకోవాలి. ప్రసాదాలు తినిపించుకుంటారా పున్నాగా? కొసరి కొసరి. అనిరుద్ నావాడు. రాబోయే రోజుల్లో నీకది తెలిసిపోతుంది. తెలిసేలా చేస్తా. బావా, హాయ్ శామ్, నేను నిన్ను కలుద్దామనే. ఏంటలా చూస్తున్నావు? వావ్, ఎక్సలెంట్. నాకే టాలెంట్ ఉంది అనుకుంటే నీకు ఉంది. నేను మనిషిని చూసి రోగాన్ని చెప్తే నువ్వు స్పర్శను బట్టి మనిషినే చెప్పేస్తున్నావు. సూపర్, హ్యాట్స్ ఆఫ్. అది టచ్ నరాల్లో జీర్ణించుకుపోయినట్టుంది. జీర్ణించుకుపోవడం కాదు, తనే నేను, నేనే తను. కాన్ఫిడెంట్ డైలాగులు వస్తున్నాయి. కింద నాగభరణం చూసా. అవును, ఇప్పుడేంటి? ఏముంది, ఆ నాగభరణాన్ని నేనే నీ మెళ్ళో వేస్తానని చెప్తున్నాను. ఆ ప్రసాదాలు కూడా మనమే తినిపించుకుంటామని చెప్తున్నాను. దట్స్ ఆల్. నువ్వు చెప్తుంది ఏ ఒక్కటి జరగదు. రెండిట్లో ఒక్కటి జరగదా? జరగదు. జరిపిస్తా. జరగకపోతే నువ్వేం చేస్తావు? నా పగని మింగేస్తాను. ఈ ఊళ్ళోనే వండకుండా వెళ్ళిపోతాను. మరి నువ్వు? నేను అమెరికా వెళ్ళిపోతాను. ఓకే, నేను రెడీ. నేను రెడీ. మాట మీద నిలబడాలి సమంత. నువ్వు ఆ మాటని మర్చిపోకు. డన్. డన్. ఓకే, కలుద్దాం పూజలో. అమ్మా, ఏంటి నాన్నా? నేనిప్పుడు చెప్పేది నువ్వు వినాలి. విన్నాక కాదనకూడదు, ఒప్పుకోవాలి. ముందు చెప్పు. అది ఒప్పుకునేదైతే ఒప్పుకుంటాను, లేదంటే తప్పుకుంటాను. నేనేం చెప్పినా మన కోసమేనమ్మా. అదేంటో ముందు సెలవివ్వు. ఏం లేదమ్మా, పూజలో నా పక్కన శామ్ కూర్చోవాలి. ఆహా, ఇంకా? నేను పున్నాక తెచ్చిందే నాగభరణం, దాన్ని శామ్ మెళ్ళో వెయ్యాలి. ఆహా, మరి ప్రసాదాన్ని కూడా మీరిద్దరే తినిపించుకోవాలా? అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు. ఎరా, ఎలా కనపడుతున్నానరా నీకు? నీకు నువ్వు ఎలా కనపడుతున్నావో నాకు అలాగే కనపడుతున్నావమ్మా. వేషాలేస్తున్నావా? శామ్ కూర్చోడమేంటి? ఏం చేసినా సామాన్య చేస్తుంది. నీ కాబోయే భార్య సామాన్య అని మాటిచ్చావు. ఆ మాట మీదే ఉండు. అది కాదు. ఆ మాట నిలబెట్టుకోవడానికి సూర్య ఆలోచన ఎంత చిన్నత్త.
నీ ఆలోచన నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనేం చేయట్లేదు చిన్నత్త. ఏహే, అసలు ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. మీ అబ్బాయికి నేను మాటిచ్చిన సంగతి, వారు తీసుకున్న సంగతి చెప్దామని వచ్చాను. ఏ మాట? నీకు నచ్చే మాటే చిన్నత్త. ఏం సూర్య చెప్పవే? నేను నీతో పూజలో కూర్చుని నాగబర్ణ నీ చేతులతో వేయించుకొని ప్రసాదం తినిపించుకుంటే నేను నిన్ను వదిలేసి మన ప్రేమని తుడిచేసి అమెరికా వెళ్ళిపోతాను అన్నాను కదా, అది చెప్పవే. అదే చెప్పబోతున్నా సార్. ఇంతలో నువ్వే వచ్చి చెప్పేశావు. అదమ్మ విషయం. నేను నమ్మను. అది నీ ఇష్టం చిన్నత్త. నేనైతే డిసైడ్ అయిపోయాను, ఈ తలనొప్పులు నా వల్ల కావడం లేదని. ఎన్ని రోజులను ఎదురు చూడటం? చిచ్చి, నా మీద నాకే చిరాకు వచ్చేస్తుంది. అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కాకపోతే నాకంటూ కొన్ని స్వీట్ మెమరీస్ ఉండాలి కదా. పెళ్ళేలాగో అవ్వదు. ఆ పూజ, నాగభరణము, ఆ ప్రసాదాలన్నీ అయితే వాటిని తలుచుకుంటూ లైఫ్ లాంగ్ గడిపేస్తాను. ఈ అద్భుతమైన నాగభరణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జంట తను తోడు చేతులతో మెడలో ధరిస్తే కష్టం అనుకున్న కళ్యాణం ఏ ఆటంకం కలగకుండా జరిగిపోతుంది. నాగాభరణం పెడితే పెళ్లి అయిపోతుందని చెప్పింది. నేను మర్చిపోయాను అనుకుంటున్నావేమో. నాకు గుర్తుందిలే. చిన్నత్త, నాగభరణం పెట్టుకుంటేనే పెళ్ళవుతుంది అంటే పెళ్ళవని ప్రతి వాళ్ళు పెట్టేసుకుంటారు. పున్నాక ఏదో చెప్పింది, అది వాళ్ళ మూఢనమ్మకం. అయినా చదువుకున్న దానివి నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా? అవునమ్మా, పున్నాక చెప్పిన దాంట్లో నిజం లేదు, అలా అని చెప్పి శ్యామ్ చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. మంచి అవకాశం అమ్మా, మనం వదులుకోకూడదు. వదులుకుంటావా? సరే చిన్నత్త. ఆగు. ఏంటా కంగారు? ఆలోచిస్తున్నాను కదా. మరి ఇంతసేపు అంటే కష్టం. మరి సరేలే, నేను ఒప్పుకుంటున్నాను. అమ్మా, మరి సామాన్యని నువ్వే. ఒరే సూర్య, అదంతా నేను చూసుకుంటాను లేరా. ఇదిగో శామ్, నీ మాటకి నేను ఒప్పుకున్నాను. ఇచ్చిన మాట ప్రకారం నువ్వు వెళ్ళిపోవాలి. రేపే వెళ్ళిపోతాను చిన్నత్త. సరే సరే. ఏంటి సమంత, నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు? నీకోసమే, నిన్ను పడేయడానికే. ఎవరు పడతారో చూద్దాం.
హలో జీకే గారు, నేను సూర్యని. సూర్య గారు చెప్పండి. ఏంట్రా చెప్పేది? నువ్వేమన్నా పెద్ద ఇండస్ట్రియల్ కింగ్ అనుకుంటున్నావా? బొంగులో గడివి రెచ్చిపోతున్నావు. సూర్య గారు ఏంటా లాంగ్వేజ్? పళ్ళు రాళ్ళ కొడతాను. సూర్య ఏంట్రా గారు తీసేశావు? చంపేస్తన్నా. నువ్వేంట్రా నాకు కాంట్రాక్ట్లు ఇచ్చేది? ఇక నేనే ఇస్తాను. 2 రాష్ట్రాల్ని శాసిస్తాను. పెట్టే ఫోను. సూర్య 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 या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वाक्रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। हिरण्यवर्णां हिरण्यं सुवर्णरहितश्रियां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो नमः। तां जातवेदो लक्ष्मीं भजामि यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्ते జీకే గారు చెప్పండి. ఏం తమాషాలు చేస్తున్నావా? ఏమైందండి? ఏంటి తిట్టేసి నంబర్ స్విచ్ ఆఫ్ చేస్తావా? నీకు కాంట్రాక్ట్స్ ఇచ్చి తప్పు చేశాను నేను. అసలు ఏ కాంట్రాక్ట్ ఇవ్వను. ఇచ్చింది కూడా క్యాన్సిల్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు సార్? కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేస్తారా? నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగిందా? చేసావయ్యా. నన్ను కెలికి పెద్ద తప్పు చేసావు. నేనేం చేశాను? చచ్చా, నన్నంత బ్యాడ్గా ఎవరూ మాట్లాడలేదయ్యా. ఇప్పుడు ఎవరు మాట్లాడారండి? నువ్వే మాట్లాడావు. నేను? మీరు పొరపాటు పడుతున్నారు సార్. నేనేం పొరపాటు పట్టలేదు. నువ్వే ఫోన్ చేసి తిట్టావు. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. అమ్మా, పూజ మొదలు పెడదాం. దంపతుల్ని మీ అబ్బాయి వాళ్ళని పిలవండి. అదిగో మా బాబు వచ్చేసాడండి. బాబు వచ్చిలా కూర్చో. అదిగో సూర్య. సూర్య రానా కూర్చో. అలాగే అమ్మా. సర్వాలంకారేదాం భక్తనమ్రాం భవాని శ్రీ విద్యాం సకల సున్నతాం సర్వసంపత్పదాస్త్రీ. అవును, పున్నాగేది? అమ్మ పున్నాగా, వస్తున్నానమ్మా.
సమంత సమంత ఎవరన్నా ఉన్నారా? సమంత తలుపు తీయండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఎలా అయినా నాగభరణాన్ని నా మెడలో వేయించుకుంటాను. ఈ మాయ ఏంటో చూపిస్తాను. సమంత ఎవరు తలిపేసుంటారు? ఇక పూజ స్టార్ట్ చేయండి పంతులు గారు. అమ్మ సామాన్య, ఒకసారి లేమ్మా. అత్తయ్య గారు ఎందుకు? లెమ్మంటున్నాను కదా, లేమ్మా. శామ్ కూర్చుంటుంది. లేమ్మా, లే. నా మాట విను. అత్తయ్య గారు లేమ్మా, నేను చెప్తాను కదా. అత్తయ్య గారు, సమంత కూర్చోవడం ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? నీకు తెలియదుగా, అందుకే అర్థం కావడం లేదు. మీకు అర్థమైందేంటో. మనకి శామ్కి డీల్ అయిపోయింది. ఏం డీల్? ఈ పూజా కార్యక్రమాలు సూర్యతో శామ్ చేస్తే రేపీ పాటికి శామ్ ఉండనంది. వాళ్ళూరు వెళ్ళిపోతానంది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? ఇదిగో శామే చెప్పింది. మీరు దాని మాటల్ని నమ్ముతున్నారా? వసుదేవుడంతటి వాడి గాడిద కళ్ళు పట్టుకున్నాడు. పనవ్వాలంటే ఒక్కోసారి తప్పదు. అత్తయ్య గారు, నేనే చెప్తున్నాను కదమ్మా, కాసేపు ఓర్చుకో. ఇక తర్వాత బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఏంటి శామ్, అలా బొమ్మల నిలబడి చూస్తామే? వెళ్ళి పీటల మీద కూర్చో. అలాగే చిన్నత్త. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. వెల్కమ్ వెల్కమ్ సమంత. ఆదిత్య ఎలా వచ్చాడు? బావేమయ్యాడు? జీకే గారు, నేను చెప్పేది వినండి. నేను మిమ్మల్ని ఎందుకు తిడతాను? అదేంటమ్మా, మీకు కొత్తగా పెళ్ళయిందిగా, మరి మెళ్ళో మంగళసూత్రం ఏది? ఏమ్మా, మంగళసూత్రం ఏది? అది రెడీ అవుతున్నప్పుడు ఎక్కడో పెట్టేశానమ్మా, మర్చిపోయాను. అలా తీయకూడదమ్మా. మీరు అసలే కొత్త దంపతులు, వెళ్ళి తీసుకురండి. సరే వెళ్ళమ్మా, లే. త్వరగా వెళ్ళు. ఓం హరి ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యవర్ణాయ నమః. ఓం సుమర్ణాయ నమః.
పున్నాక ఫోన్ చేస్తుందేంటి? సమంత, గది బయట ఎవరో గడియ పెట్టేశారు. కొంచెం తీవా. వస్తున్నాను. తొందరగా రా. ఇప్పుడే వస్తాను పంతులు గారు. అలాగే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సమంత, అందరూ అక్కడే ఉన్నారుగా, లాక్ ఎవరేశారు? ఏమో సమంత, చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను, ఎవరు రావట్లేదు. ఏంటి, చాలాసేపటి నుంచి పిలుస్తున్నావా? ఇప్పుడేగా పంతులు గారు మంగళసూత్రం లేదని అడిగితే గదిలో మర్చిపోయానని చెప్పొచ్చా? నేనా? లేదు సమంత, నేను పూజ దగ్గరికి రానే లేదు. మరి వచ్చిందెవరు? నేనిక్కడ లోపలుంటే వేరే ఎవరొస్తారు? నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది పున్నాక. సరే సమంత, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. పూజ మొదలైనట్టుంది, వెళ్దాం పద. పున్నగా, ఏంటి సమంత? ఒక మంచి జరగబోతుంది, ఒక చెడు జరగబోతుంది. నాగభరణాన్ని మా బావ నా మెడలో వేయడానికి చిన్న ఒప్పుకుంది అన్నదానికన్నా ఒప్పించేలా చేయాల్సి వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతేనే ఒప్పుకున్నారు కదా, అది చాలు. అవును, చెడేంటి? ఆదిత్య గురించి చెప్పాను కదా. ఏం చేశాడు? మా బావలో వచ్చి పీటల మీద కూర్చున్నాడు. అయ్యో, మరి ఇప్పుడు ఎలా సమంత? నువ్వే హెల్ప్ చేయాలి. చెప్పు సమంత, ఏం చేయమంటావు? ఒక్క నిమిషం. ఈ పాలల్లో గమ్ కలిపాను. వీటిని నాగభరణం నీ మెడలో వేసేది నేనే. సూర్య గారు, చెప్పండి పున్నాగ గారు. నాగభరణం పట్టుకునే మీ చేతులు ఈ ఆవు పాలతో పవిత్రం అవ్వాలి. చేతులు కడుక్కోండి. ఎందుకండి? అక్కర్లేదు, నేను ఇంతకు ముందు లిక్విడ్తో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాను. పర్లేదు, కాదనకండి, చేతులు కడుక్కోండి. అవునా? ఓకే. పున్నాగా, నిన్ను వదలను. పున్నాగా, ఏమైంది? అవ్వాల్సిందే అయ్యింది. ఏమైంది? తర్వాత చెప్తాను అనిరుద్. ఏంటి, చేతులు అతుక్కుపోయాయా? రావడం లేదా? ఇది నీ పనేనా? ఎస్. బాబు, ఈ నాగాభరణాన్ని అమ్మాయి మెడలో వెయ్యి. నీకే చెప్తున్నారు, వెయ్యి. ఏమైందన్న సూర్య, తీసుకోరా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషంలో చేతులు విడిపోవు. ఈ జన్మలో మమ్మల్ని విడగొట్టలేవు.